హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఇవాళ సినిమా ముచ్చట్లో మేము ముందుకు వచ్చాము, మాట్లాడుకుందాం. చాలానే ఉన్నాయి. చిరంజీవి నుంచి రవితేజ వరకు, రవితేజ గారి సినిమా, చిరంజీవి గారి ముచ్చట్లు ఉన్నాయి, అలాగే మన మోహన్ లాల్ గారి ముచ్చట్లు ఉన్నాయి. మాట్లాడుకుందాము, అన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకున్నామా. ఇలా మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్, రివ్యూస్, రియాక్షన్స్ ఇచ్చేస్తాం కాబట్టి మీకు ఎమ్మటెమ్మట వచ్చేస్తే, అలాగే మన ఛానల్లో గివ్ అవేస్ కూడా ఉంటాయి మా మూవీ టికెట్స్ గురించి, అవి కూడా వచ్చేస్తాయి. సో దానికోసం మనం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకున్నాం. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మన సినిమా ముచ్చట్లు పెట్టేద్దామా, రా కలిసి మాట్లాడుకుందాం. అయితే ఇందులో మొదటి వచ్చేసి ఆల్రెడీ మన శంకర్ ప్రసాద్ గారు, అదే మన చిరంజీవి గారు మీసాల పిల్ల అనే ఒక మెలోడీతో యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపించారు. అంత ఆ వయసులో కూడా మామూలుగా లేదు. ఆల్రెడీ సినిమా నుంచి December 6th సాంగ్ ప్రోమో రాబోతుంది, 8th సాంగ్ వస్తుంది. అదే సాంగ్ కాదు, సెకండ్ సింగిల్ శశిరేఖ అని చెప్పేసి ఇందులో కూడా లుక్ వదిలేరు. మామ ఏమున్నారు చిరంజీవి గారు, యంగ్గా కనిపిస్తున్నారు. నాగార్జున గారికి మళ్ళీ పోటీ ఇచ్చేటట్టున్నారు. మనకు ఒక్కడే మన్మధుడు అనుకున్నాం, ఇప్పుడు చిరంజీవి కూడా మన్మధుడులా తయారైపోతున్నారు. సో అలాగే మన మెగా విక్టరీ అనే కాంబో, వెంకటేష్ గారు నేను చిరంజీవి గారు నటిస్తున్న డ్యాన్స్ షూట్ అయితే చిరంజీవి గారు కంప్లీట్ చేసుకున్నారు. అది కూడా అదిరిపోయే అప్డేట్. అది ఎప్పుడు అనేది ఇంకా తెలియదు. ఆ అప్డేట్ అయితే మనకు వచ్చింది, షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు. సో అది కూడా ఈగర్లీ వెయిటింగ్. నెవర్ బిఫోర్ ఎవర్ కాంబో అది ఎప్పుడు మనం చూడలేదు. ఇది అదిరిపోతుంది. ఇద్దరు స్టార్స్ మామూలుగా కాదు, మామూలుగా ఉండదు. సో ఈ అప్డేట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి మామ. మీకు ఎంతగా వెయిట్ చేస్తున్నారని మన శంకర్ వరప్రసాద్ గారి గురించి కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ మామ మీకు వచ్చేసి మన రవితేజ గారు ఈ స్పీడ్ ఎక్కడ ఆగట్లే, వరుస పెద్ద సినిమాలు తీస్తున్నారు. భర్త మహాశైకులు అంటున్నారు సంక్రాంతికి. దాని తర్వాత శివ నిర్వాణ, నిన్ను కోరే సినిమా, ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణతో సినిమా అయితే జరగబోతుంది. దాని గురించి అయితే ఒక టైటిల్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ టైటిల్ పేరు వచ్చేసి ఇరుముడి అనే టైటిల్ని అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు ఈ సినిమాకి. ఈ సినిమా వచ్చేసి రివాల్వ్స్ అరౌండ్ ద ఫాదర్. ఒక తండ్రి పడే కష్టాలని, ఆ కష్టాల నుంచి ఒక డాటర్ని ఎలా సేవ్ చేస్తాడు అనే కాంబినేషన్లో ఉండి ఇది థ్రిల్లర్ సినిమాగా తెస్తున్నారు సినిమాని. సో దీంట్లో వచ్చేసి హీరోయిన్గా మన ప్రియాని భవానీ శంకర్ని కన్ఫర్మ్ చేశారు ఫీమేల్ లీడ్ కోసం. సో మన రవితేజ గారు ఎక్కడ అట్లా అయింది, హిట్తో సంబంధం లేదు, ఫ్లాప్తో సంబంధం లేదు. హిట్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఫ్లాప్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది. సో ఈయన పెట్టి మాత్రం వరుస వేడి సినిమాలు తీసేస్తున్నారు. ఈ టైటిల్ మీలో ఎంతమందికి నచ్చింది? సో ఈ కాంబో కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి మామ. కామెంట్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అప్డేట్ ఉంది మామ, అదేమీ లేదు. మన దృశ్యం 1 తెలుసు, మీకు దృశ్యం 2 తెలుసు. ఈ రెండు సినిమాలు ఎంతగా ఆకట్టుకున్నాయో మీ అందరికీ తెలుసు. తెలుగులో వెంకటేష్ గారు నటించారు, మలయాళంలో మన మోహన్ లాల్ గారు నటించారు. సో ఈ సినిమా నుంచి దృశ్యం 3 వస్తుందమ్మా, కానీ తెలుగులో కాదు, మలయాళంలోనే వస్తుంది. దృశ్యం 3 ద థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్. ఆ ఫ్రాంచైజ్ నుంచి ఇంకో సినిమా వ్రాప్డ్. ఇట్స్ అ షూటింగ్ ఇన్ జస్ట్ 54 daysలో కంప్లీట్ చేసుకున్నారు. స్పాన్ ఆఫ్ 2 months 10 daysలో ఈ షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసారు మామ. చేసేసారు. మన ముందుకి రావడానికి రెడీగా ఉంది. దృశ్యం 1 సూపర్ హిట్, దృశ్యం 2 సూపర్ హిట్, దృశ్యం 3 కూడా బాగుంటుంది. బికాస్ ఇవన్నీ సస్పెన్స్ థ్రిల్లర్స్. ఎలా ఒక ఫ్యామిలీ బయటపడారని. థర్డ్ ఇన్స్టాల్మెంట్ గుర్తుపెట్టుకోండి. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఖచ్చితంగా హిట్ అయింది. సో మీలో ఎంతమంది దృశ్యం ఫ్యాన్స్ ఉన్నారో అది కామెంట్ చేయండి. అలాగే ఇంకా వెంకటేష్ గారు కూడా చేయాలనుకుంటున్నారా మోహన్ లాల్ గారి తర్వాత అనేది కూడా కామెంట్ చేయండి. ఇది మనకున్న థర్డ్ అప్డేట్ మామ. ఇంకా ఫైనల్ అప్డేట్ వచ్చేసి మాత్రం నెంబర్ 1 అఖిల్ గారే. అఖిలే నెంబర్ 1. ఆయన మూవీ నుంచి లెనిన్ గురించి మీ అందరికీ తెలుసు. మొన్న టీజర్ రిలీజ్ చేస్తారు, అందులో ఇంపాక్ట్ అంతా చూపిస్తారు. పెట్టుడి గడ్డం పెట్టుడి జుట్టు లాగా అనిపించింది నాకైతే. సో ఆయన మూవీ నుంచి అఖిల్ లెనిన్ మూవీని February 14th రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. బికాస్ లవర్స్ డే కదా రోజు. సో మంచి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ యాక్షన్ గురించి ఆ సినిమా. సో దాని గురించి అయితే మళ్ళీ రీషూట్స్ జరుగుతున్నాయి మామ. ఎందుకు రీషూట్స్ అంటే శ్రీలాలని పీకేసి భాగ్యశ్రీ పెట్టుకున్నారు. సో మళ్ళీ భాగ్యశ్రీ అయితే ఆ సీన్స్ అన్ని రీప్లేస్ చేయాలి కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక హీరోయిన్ తీసుకున్నారు కదా, ఆల్రెడీ హీరోయిన్ కంటిన్యూ చేయొచ్చు కదా. ఫేమ్ ఉన్న హీరోయిన్ తీసుకుని మళ్ళీ రీషూట్, టైం వేస్ట్, డబ్బులు బొక్క. కానీ సినిమా ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. ట్రైలర్ అయితే అది నేను మొన్న మధ్య గ్లిమ్సం అయితే అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. సో మీరు నిజంగానే వెయిట్ చేస్తున్నారు లెనిన్ గురించి? కామెంట్ చేయండి మామ, కామెంట్ చేయండి. సో
ఇవి మన ఇండస్ట్రీలో ఇవాళకి ఉన్న టాప్ ట్రెండింగ్ అప్డేట్స్. సో ఇందులో మీకు ఏదైతే నచ్చిందనేది కామెంట్ చేయండి. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్, రియాక్షన్స్, రివ్యూస్, అలాగే గివ్ అవేస్ కోసం. సో అంటిల్ దెన్ నెక్స్ట్ అప్డేట్ కోసం బాయ్, టాడా.